వైసీపీ రెవెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు గట్టి షాకే తగిలినట్టు తెలుస్తోంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ ముందుకు రావటం లేదని సమాచారం. 2019 ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరమయ్యారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్ పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారాయన. ప్రస్తుతం ఆయన టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ పరిస్థితి మరీ కష్టంగా కనిపిస్తోంది. ఆయన ఈసారి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమితో కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్న రఘురామరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమితో కలిసి నడిచేందుకు బీజేపీ సిద్ధంగా లేరని సమాచారం. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్న రఘురామరాజుకు ఇది మింగుడు పడని విషయమే. అటు కూటమితో బీజేపీ కలిసి రాకుంటే రఘురామరాజుకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట. కూటమితో కలిసి వెళ్లే విషయంలో బీజేపీ స్టాండ్ క్లారిటీగా ఉండడంతో రఘురామరాజుకు టీడీపీ జనసేన టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. పైగా రఘురామరాజుపై నెగిటివ్ రిపోర్టులు రావడంతోనే టీడీపీ జనసేన కూటమి నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రఘురామరాజు వెంటనే బీజేపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఢిల్లీ పెద్దలు సైతం రఘురామరాజుకు గట్టి షాకే ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన పార్టీలతో పొత్తుతోటి వెళ్లేందుకు ఇష్టపడని బీజేపీ నాయకులు వారితో సంబంధం ఉన్న రఘురామరాజుకు టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారట. ఇదిలా ఉంటే ఆయనకు మరో షాకింగ్ న్యూస్. రఘురామకృష్ణంరాజుపై నమోదైన మరో కేసులో పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో అరెస్టై ఆపై బెయిల్పై విడుదలైన రఘురామరాజు తన మకాంను ఢిల్లీకి మార్చారు. అప్పుడప్పుడు హైదరాబాద్లో ప్రత్యక్షమవుతున్నప్పటికీ ఎక్కువ సమయం ఢిల్లీలోనే తాను గడుపుతున్నారు. ఇదే సమయంలో రచ్చబండ పేరుతో ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా రఘురామరాజుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆయనపై ఏపీ పోలీసులు పలు కేసులు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. ఆ సమయంలో తనను విచారణ చేశారు. అయితే ఏపీ పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని, తనపై దాడి చేశారని రఘురామరాజు ఆరోపించారు. తాను రాష్ట్రానికి రాలేని పరిస్థితులు ఉన్నాయంటూ, అందుకే నియోజకవర్గానికి దూరం అయ్యానంటూ అధికార వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇక చివరిసారిగా తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజున కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తాజాగా రఘురామకృష్ణంరాజు సంక్రాంతి సందర్భంగా తన సొంతూరుకు వెళ్లాలని, ఇందుకు తనకు రక్షణ కల్పించాలంటూ ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణ చేసిన ధర్మాసనం రఘురామకృష్ణంరాజుకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. అంతేకాదు 41A ప్రొసీజర్ పాటిస్తూ రక్షణ కల్పించాలని పేర్కొంది. ఇదిలా ఉంటే రఘురామకృష్ణంరాజుపై నమోదైన మరో కేసులో పోలీసులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రఘురామపై అనంతపురంలో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో తనను అదుపులోకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు తయారవుతున్నారు. ఇప్పటికీ టీడీపీ జనసేన నుంచి టికెట్ ఆశించిన రఘురామకు ఆ పార్టీలేవి టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా లేవనే ప్రచారము జరుగుతోంది. దీంతో బీజేపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న రఘురామకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. షాకుల మీద షాకులు తగులుతున్న రఘురామకృష్ణంరాజు అరెస్టుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారన్న నేపథ్యంలో ఈ రెబెల్ ఎంపీ ఏపీలో అడుగు పెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.